భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. సిబిఎస్ఈ అనగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ లో 200కు పైగా ఉద్యోగాలు భర్తీ చేయడానికి సిబిఎస్ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇక్కడ ఉన్నటువంటి పత్రికా ప్రకటనలో చూడవచ్చు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ఉద్యోగ ప్రకటన. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ అనున్నది భారత ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలోన ప్రధాన నేషనల్ పబ్లిక్ ఎగ్జామినేషన్ బోర్డులలో ఒకటై ఉన్నది. తన అనుబంధ పాఠశాలలు మరియు కంట్రోలింగ్ అథారిటీచే అప్పగించబడిన కార్యకలాపాల కొరకు సెకండరీ మరియు సీనియర్ సెకండరీ స్థాయిలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించుట దీని ప్రధాన విధి. అఖిల భారత పోటీ పరీక్షల ద్వారా నేరుగా నియామకం ప్రతిపాదికన దిగువన తెలిపిన ఉద్యోగాలు భర్తీ చేయుట కొరకు ఆసక్తి మరియు అర్హత కల భారత పౌరులు అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను బోర్డు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు బోర్డు వెబ్సైట్ https://cbse.nic.in అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొనవలెను. ఇతర విధానాలు పద్ధతుల ద్వారా దాఖలు చేసిన దరఖాస్తులు అంగీకరించబడవు. ఎంపికైన అభ్యర్థులు ఏదైనా సిబిఎస్ఈ కార్యాలయంలో పనిచేయవలసి ఉంటుంది. ప్రకటించబడిన ఖాళీల సంఖ్య తాత్కాలికం, అవి పెరగవచ్చును లేదా తగ్గవచ్చును. ఉద్యోగ కోడ్ 10/24 గ్రూప్ బి. ఉద్యోగాల వివరాలు సూపరింటెండెంట్ పే లెవెల్ 6. ఖాళీల వివరాలు చూసినట్టయితే ఎస్సీ 21, ఎస్టీ 10, ఓబీసీ 38, ఈడబ్ల్యూఎస్ 14, యూఆర్ అన్రిజర్వ్డ్ 59, మొత్తం 149 సూపరింటెండెంట్ పే లెవెల్ 6 పోస్టులు ఉన్నాయి. ఇక పీడబ్ల్యూడి వారికి 6 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఉద్యోగ కోడ్ 11/24 గ్రూప్ సి జూనియర్ అసిస్టెంట్ పే లెవెల్ 2. ఎస్సీకి 9, ఎస్టీకి 9, ఓబీసీకి 34, ఈడబ్ల్యూఎస్ కు 13, అన్రిజర్వ్డ్ కు 5 పోస్టులు, మొత్తం 70 పోస్టులు ఉన్నాయి. పీడబ్ల్యూడి వారికి 2 పోస్టులు, ఎక్స్ సర్వీస్ మెన్ కు 7 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా మనం ఇక్కడ చూసినట్లయితే 212 పోస్టుల దాకా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది సిబిఎస్ఈ బోర్డు ద్వారా. మరి ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలంటే జనవరి 2, 2025వ తేదీ నుండి జనవరి 31, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అర్హత ప్రమాణాలు, వయస్సు సడలింపు, పరీక్ష రుసుము, పే స్కేల్, పరీక్ష జరిగే నగరాలు, ముఖ్య సూచనలు, స్కీమ్ మరియు పరీక్షా సిలబస్, ఎంపిక విధానం వగేరా ఇంకా ఏమైనా దీనికి సంబంధించినటువంటి సంబంధిత సమాచారాన్ని తెలుసుకోవాలని అభ్యర్థులు అనుకున్నట్టయితే సిబిఎస్ఈ బోర్డు వెబ్సైట్ అయినటువంటి https://cbse.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే మరి నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందుబాటులో ఉంటాయి. ఆ వివరాలన్నీ చూసిన తర్వాత మీరు ఒకవేళ ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకసారి ఆ వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. వెబ్సైట్ అనేది మనం ఓపెన్ చేయంగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక మనం సిబిఎస్ఈకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసాం. cbse.gov.in/cbsenew/cbsehtml అని ఉంది. మీరు ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయాలంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ లో కూడా మీకు డైరెక్ట్ లింక్ అనేది ఉంది. ఆ డైరెక్ట్ లింక్ ని మీరు క్లిక్ చేసినా మీకు సిబిఎస్ఈకి సంబంధించి ఈ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇందులో మరి మనం ప్రస్తుతం చెప్పినటువంటి నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు మీరు చూడాలి అంటే ఇక్కడ మనకు లేటెస్ట్ అట్ సిబిఎస్ఈ అని కనిపిస్తుంది. వీటిలో మనం దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్తే మనకి ఇక్కడ వీటికి సంబంధించి చాలా రకాలైనటువంటి నోటిఫికేషన్స్, సిబిఎస్ఈ పాఠశాలకు సంబంధించిన చాలా వివరాలు ఉన్నాయి. వాటిలో మనం ఇక్కడ చూడవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సూపరింటెండెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత వేకెన్సీ నోటిఫికేషన్, డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్, క్లిక్ హియర్ టు అప్లై అంటూ మనకి ఇక్కడ సమాచారం కూడా కనిపిస్తుంది. మనం వేకెన్సీ నోటిఫికేషన్ అనేది ఒకసారి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకు ఇప్పుడు ఏదైతే మనం చెప్పడం జరిగిందో సమాచారం, ఆ సమాచారానికి సంబంధించినటువంటి పత్రికా ప్రకటన ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వేకెన్సీ నోటిఫికేషన్ అని ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ మీదే తీసుకుంటున్నారు, అంటే రెగ్యులర్ ఉద్యోగాలే. మరి రెగ్యులర్ ఉద్యోగాలకు ఏవేవి ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు మనం చెప్పాం.
గ్రూప్ బి కింద మొత్తం 142 పోస్టులు సూపరింటెండెంట్ అయితే గ్రూప్ సి కింద జూనియర్ అసిస్టెంట్ 70 పోస్టులు భర్తీ చేస్తున్నారు. వీటికి జనవరి 2 నుంచి జనవరి 31వ తేదీ వరకు దరఖాస్తు చేయడానికి అవకాశం ఉంది. ఇక మిగిలిన వివరాలు మీకు కావాలి అనుకుంటే తర్వాత ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అనే ఆప్షన్ ఉంది. మరి డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా టోటల్ గా మరి పీడిఎఫ్ అనేది మొత్తం 35 పేజెస్ లో పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ పీడిఎఫ్ ని మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ ద్వారా కూడా నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి పీడిఎఫ్ లో ఉన్నటువంటి సమాచారాన్ని అంతా మీరు క్షుణ్ణంగా చదివి ఒకవేళ ఈ నోటిఫికేషన్ కు మీకు అర్హత ఉండి మీకు అప్లై చేయడానికి ఆసక్తి ఉన్నట్టయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మనం ప్రస్తుతం చెప్పినటువంటి ఖాళీల వివరాలు మరలా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. దాని తర్వాత మనం పీడబ్ల్యూడి వారికి కొన్ని పోస్టులు ఉన్నాయని చెప్పాం, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వారికి కూడా కొన్ని పోస్టులు ఉన్నాయని చెప్పాం. మరి ఆ పీడబ్ల్యూడి పోస్టులు ఎవరికి ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మనకు గ్రూప్ బి సూపరింటెండెంట్ లో మరి ఏ అంటే పీడబ్ల్యూడిలో బ్లైండ్ కి ఎన్ని, ఓహెచ్ కి ఎన్ని, ఇలా రకరకాలైనటువంటి పిహెచ్లు ఉంటారు కదా వారికి ఏ దాంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయన్న సమాచారం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి క్లియర్ గా ఆ సమాచారాన్ని చూడండి. ఇక తర్వాత ఇదే నోటిఫికేషన్ కు సంబంధించిన వేరియస్ అబ్రివేషన్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసే అభ్యర్థులను మరి ఇండియా వైడ్ గా ఎక్కడైనా మరి నియమించవచ్చు. కాబట్టి దీనికి అప్లై చేసేటటువంటి వారు ఎక్కడైనా మీకు మరి అపాయింట్మెంట్ అనేది ఇచ్చి పనిచేయాలంటే ఎక్కడైనా పనిచేయడానికి మరి ఆసక్తి ఉన్నటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవాలని ఇవ్వడం జరిగింది. ఏ ప్రాంతాల్లో మరి సిబిఎస్ఈకి సంబంధించినటువంటి రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయనే వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. రీజనల్ ఆఫీసెస్ కావచ్చు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ కావచ్చు, లేదా రీజనల్ ఆఫీసెస్ అనేవి అజ్మీర్, అలహాబాద్, భువనేశ్వర్, భోపాల్, బెంగళూరు, చెన్నై, చండీగఢ్, డెహ్రాడూన్, ఢిల్లీ, దుబాయ్, గౌహతి, నోయిడా, పాట్నా, పంచ్కులా, పూణే, తిరువనంతపురం, విజయవాడ అండ్ ఏసీసీడి రాయ్బరేలీ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మరి ఉన్నాయి. వీటిలో ఎక్కడైనా కానీ అపాయింట్మెంట్ అనేది ఇవ్వవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్స్ అనేవి ఓన్లీ ఆన్లైన్ మోడ్ లోనే అప్లై చేసుకోవాలి. అంతే తప్ప పోస్ట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో అప్లై చేసుకుంటే అటువంటి వాటిని వీరు యాక్సెప్ట్ చేయరు. ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలంటే కంపల్సరీగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇక దరఖాస్తు చేయడానికి జనవరి 2 నుంచి జనవరి 31వ తేదీ వరకు మరి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక రిజర్వేషన్ ఎవరెవరికి ఎలా రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ కి సంబంధించిన మొత్తం డెఫినేషన్స్ అన్ని, అంటే మీకు ఏదైనా సందేహం వస్తే దానికి సంబంధించిన అంత సమాచారం మీ నోటిఫికేషన్ లో ఉంటుంది. మరి అవన్నీ కూడా మీరు క్లియర్ గా చదువుకోవాలి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా చూస్తూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారికి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడి అన్రిజర్వ్డ్ కు 10, పీడబ్ల్యూబీడి ఓబీసీ వారికి 13, పీడబ్ల్యూబీడి ఎస్సీ ఎస్టీ వారికి 15, ఎక్స్ సర్వీస్ మెన్ కు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఉమెన్స్ కూడా 10 సంవత్సరాలు అని ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి అప్లై చేసుకోవడానికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా మీరు క్షుణ్ణంగా చూసుకోవచ్చు. ఇక రిక్రూట్మెంట్ రూల్స్ ఫర్ ద అడ్వర్టైజ్డ్ పోస్ట్ అంటూ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి గ్రూప్ బి సూపరింటెండెంట్ పోస్ట్ కు బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలి. దాంతో పాటు వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అనేది ఉండాలి. అంటే డిగ్రీ విత్ కంప్యూటర్స్ ఉన్నటువంటి వారు సూపరింటెండెంట్ పోస్ట్ కు అప్లై చేసుకోవచ్చు. ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కూడా చూస్తూ ఉన్నాం. ఎంసీక్యూ బేస్డ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఆబ్జెక్టివ్ టైప్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్ లో మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి ప్రిలిమ్స్, మెయిన్స్ 2 కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. దాంతో పాటు టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది. లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ ఆన్ కంప్యూటర్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఇవి మరి సూపరింటెండెంట్ కు కావాల్సినటువంటి అర్హతలు. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ అర్హతలు చూసినట్టయితే మరి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు, దాంతో పాటు టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ లేదా హిందీ అనేది ఉండాలి. ఏజ్ 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక అక్కడ మనం చూసాం మరి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సూపరింటెండెంట్ కి అయితే 30 సంవత్సరాల్లో లోపు ఉన్నటువంటి వారు దరఖాస్తు చేయవచ్చు. ఇక జూనియర్ అసిస్టెంట్ కు ప్రిలిమినరీ ఎగ్జామ్, దాంతో పాటు టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. ఇక ఎగ్జామ్ ఫీజు చూసినట్టయితే అన్రిజర్వ్డ్ కు, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్ వారికి 800 రూపాయల ఫీజు అయితే, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్ వీరికైతే
ఫీజు అనేది లేదు అని ఇవ్వడం జరిగింది. ఇవి ఫీజు వివరాలు. ఇక మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్ లో మీరు పే చేయొచ్చు. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, మరి ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు రాబోతున్నాయి అనేది కూడా మనకి క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పార్ట్ 1 కరెంట్ అఫైర్స్ 30 ప్రశ్నలు 30 మార్కులకు. నెక్స్ట్ పార్ట్ 2 జనరల్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ ఇంటెలిజెన్స్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ 90 మార్కులకు 30 ప్రశ్నలు. ఇక్కడ మనం 30 ప్రశ్నలు 90 మార్కులు. నెక్స్ట్ కూడా 30 ప్రశ్నలు 90 మార్కులు. పార్ట్ 3 కూడా 30 ప్రశ్నలు 90 మార్కులు. వీటిలో అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. పరీక్ష 3 గంటల పాటు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పార్ట్ 4 మనకు 15 + 15 = 30, 30 ప్రశ్నలు 90 మార్కులకు. హిందీ ఇంగ్లీష్ ఉంటాయి పార్ట్ 4 లో. పార్ట్ 5 కంప్యూటర్ ప్రొఫిషియన్సీ 30 ప్రశ్నలు 90 మార్కులకు. మొత్తం 150 ప్రశ్నలు 450 మార్కులకు ఉంటాయి అంటూ ఇవ్వడం జరిగింది. మరి దాంతో పాటు నెక్స్ట్ టైర్ 2 ఎగ్జామ్ కి సంబంధించిన సిలబస్ కూడా దీంట్లో డిస్క్రిప్టివ్ కి సంబంధించి ఇవ్వడం జరిగింది. మరి మొత్తంగా అన్నిటికి సంబంధించిన సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏ సందేహం ఉన్నా కూడా మరి మొత్తం ఈ నోటిఫికేషన్ అంతా కూడా మీరు చదివినట్టయితే మీకు క్లియర్ గా దీని మీద క్లారిటీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో అయితే విజయవాడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మిగిలిన ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో కేవలం మరి ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ ఇవ్వడం జరిగింది. కర్ణాటకలో అయితే బెంగళూరు ఇవ్వడం జరిగింది. మరి తమిళనాడుకు చెన్నై ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఎగ్జామ్ సెంటర్స్ కు సంబంధించినవి. ఇక నెక్స్ట్ మిగతా వివరాలన్నీ కూడా నోటిఫికేషన్ లో ఉన్నాయి. మరి మిగతా వివరాలన్నీ కూడా ఈ నోటిఫికేషన్లు అన్ని మీరు క్షుణ్ణంగా చదువుకొని ఒకవేళ మీకు దీనికి అప్లై చేయడానికి అర్హత ఆసక్తి ఉన్నట్టయితే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది సిబిఎస్ఈలో 200కు పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.